పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్లీ అంటారు. అధికారం ఉంటే అన్నీ వస్తాయని, అది కామ కోరికలను పెంచుతుందనేవారు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింజర్. అలాగే ప్రవర్తించారు కెనడీ నుంచి ట్రంప్ వరకు కొందరు అమెరికా అధ్యక్షులు. అమెరికా అధ్యక్షునిగా అఖండ మెజార్టీతో గెలిచిన గతంలో చేసిన తప్పులు డొనాల్డ్ ట్రంప్ను వదిలేలా లేవు. పోర్న్ స్టార్ హ్యాష్ మనీ కేసును కొట్టివేసేందుకు కోర్టు నిరాకరించింది. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై కేసులు పెట్టిన జడ్జిని, ప్రాసిక్యూటర్లను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఉద్యోగాల నుంచి తొలగిస్తానన్నారు. అయితే అంతకు ముందు వారే ట్రంప్ కు గట్టి షాక్ ఇచ్చేలా ఉన్నారు. పోర్న్ స్టార్ కు హష్ మనీ కేసు వ్యవహారంలో ట్రంప్ పై నమోదైన అభియోగాల్ని కొట్టేసేందుకు న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అనధికారిక ప్రవర్తన విషయంలో ఎగ్జంప్షన్స్ ఏమీ ఉండవన్నారు. హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా ఈ ఏడాది నవంబర్లో న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దీంతో ఆయన క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. తాజాగా ట్రంప్ కు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చింది. దీంతో ఈ కేసుపై న్యూయార్క్ మాన్హాటన్ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. శృంగారతర స్టార్మీ డానియల్స్ తో ట్రంప్ గతంలో వ్యవహారం నడిపారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు $1.30 లక్షల అంటే ₹1 కోటి పైగా డబ్బు చెల్లించారు. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని, అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. 6 వారాల విచారణ అనంతరం ట్రంప్ పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఇటీవలే తీర్పునిచ్చింది. ట్రంప్ తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. యుఎస్ ప్రెసిడెంట్ కి పూర్తి పవర్స్ ఉన్నాయి. ఏ వ్యక్తికి ఏ క్రైమ్ కమిట్ చేసినా అక్కడ వాళ్ళకి పాద్యాన్ని ఇవ్వటం అంటే క్షమాపణ ఇవ్వటం. అలాంటి వ్యక్తికి సొంత పాద్యాన్ని ఇవ్వచ్చా లేదా, సొంతంగా ఈ పాద్యాన్ని ఇవ్వకపోయినా ఇమ్యూనిటీ మాత్రం ఉంటుంది. ఏ యాక్ట్కి ఆయనకి జరగకుండా ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు సుప్రీంకోర్టు చెప్పారు. కాబట్టి న్యూయార్క్ జడ్జి ఏం చెప్పినా, ఏ వాసిచ్చినా, డొనాల్డ్ ట్రంప్ను అవమానిద్దాం అనుకున్నా సుప్రీంకోర్టు వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆయన ఏ తప్పు చేసినా ఆఖరికి రక్షణ ఉన్నది స్పష్టత ఇచ్చారు. కాబట్టి ఈ కోర్టు డెమోక్రాట్స్ ప్రయత్నాలు ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ సక్సెస్ అవ్వదు. అన్నట్లుగంతా ఆ జడ్జెస్ అందరూ ఆశ్చర్యపోయింది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఎలక్షన్ గెలిచాడు. ఆయన గెలవడు, ఎలక్షన్ గెలిచి ఓడిపోయాక అప్పుడు తీవ్రమైన శిక్షలు వేయచ్చు, పబ్లిక్ సపోర్ట్ లేదు అనుకుంటే ఆయన ఎలక్షన్ గెలిచాడు కాబట్టి, పబ్లిక్ అప్రూవల్ డొనాల్డ్ ట్రంప్తో ఉన్నది కాబట్టి ఆయన మీద ఏ శిక్ష ఇచ్చినా ఇంకా ఆగేది లేదు. కోర్ట్సే కాదు, ప్రజల అప్రూవల్ కూడా ఇచ్చారు కాబట్టి మిగతా కోర్ట్స్ కూడా డొనాల్డ్ ట్రంప్తోనే సైడ్ చేస్తాయని మనం గ్యారంటీగా ఎదురు చూడడం. ఒక్క ట్రంపే కాదు, గతంలో అధ్యక్ష పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వ్యవహారాలు నడిపారు. తమ అధికార మదంతో రెచ్చిపోయారు. సెక్స్ స్కాండల్స్ అమెరికా అధ్యక్ష భవనాన్ని కుదిపేశాయి. అమెరికాకు 3వ అధ్యక్షుడిగా పనిచేసిన థామస్ జెఫర్సన్ సెక్స్ స్కామ్ ను ఎదుర్కొన్న తొలి ప్రెసిడెంట్. జాన్ ఎఫ్ కెనడీ, బిల్ క్లింటన్ అధ్యక్షులుగా ఉంటూ వ్యవహారాలు నడిపారు. 1970ల నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తనపై 26 మంది మహిళలు ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు కాకముందే ట్రంప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి అందాల పోటీల నిర్వహణ వరకు ఆయన పలు వ్యాపారాలు చేశారు. అప్పటి నుంచే మహిళలతో ట్రంప్ ప్రవర్తన సరిగ్గా ఉండేది కాదు. జార్జ్ బుష్ 2001లో అమెరికా అధ్యక్షుడయ్యాక టెక్సస్ కు చెందిన ఒక మహిళ తనపై అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేశారు. తనపై 2000 సంవత్సరంలో బుష్ అత్యాచారం చేశారని ఆరోపించారు. అయితే ఆ తర్వాతి ఏడాది ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై మీడియా పెద్ద ఫోకస్ చేయలేదు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోనికా లెవిన్స్కీతో వ్యవహారం అమెరికా రాజకీయాల్లోనే పెద్ద కుదుపు. 1998లో ఈ విషయం బయటపడ్డాక ఆయన అభిశంసన ఎదుర్కోవాల్సి వచ్చింది. వైట్ హౌస్ లో లెవిన్స్కీ పనిచేసినప్పుడు ఆమెతో అఫైర్ పెట్టుకున్నారు.
చివరకు సెనేట్ ఆయన్ను క్షమించి వదిలేసింది. ఆ తర్వాత కూడా చాలా మంది క్లింటన్ పై ఆరోపణలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్, రిచర్డ్ నిక్సన్ లైంగిక వ్యవహారాలపైన ఆరోపణలొచ్చాయి. జాన్ ఎఫ్ కెనడీకి అప్పటి హాలీవుడ్ స్టార్ మార్లిన్ మన్రో, ఒక జర్నలిస్టు సహా పలువురితో సంబంధాలున్నాయని తేలింది. శ్వేత సౌధాధిపతుల వ్యక్తిగత జీవితాలపై పలు సీరియల్స్, హాలీవుడ్ సిరీస్లు కూడా వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఎవరినీ శిక్షించిన దాఖలాలు లేవు.